ఆలోచించారా? జనములను పరీక్షించడానికి పవిత్రపరచుటకును. ఏమండి, ఒక మాట చెప్తానండి, నువ్వు ఏ ఇబ్బంది పడే పని లేదు. యేసుప్రభు దగ్గరికి రాగానే నీ కుప్పలు వస్తాయి, కోట్లు వస్తాయి, నీ సుడి తిరిగిద్ది, నీకు మామూలుగా ఉండదు. నీకు ఆ ఉద్యోగం వచ్చిద్ది, అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగ అసలు ఇక అంతా పండగే. పరలోకం వచ్చింది, భూమి మీద కూడా నరలోకం కూడా వచ్చింది. ఇక రోజు నీకు పండగ అని చెబితే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేనొస్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది, అవసరం అయితే నిలువున దేవుడికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అవునా? అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టు కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదు